మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి OHSS. అంటే కొంతమందికి చాలా ఎక్కువ ఎగ్స్ వల్ల అండం చుట్టూ నీరు పెరిగిపోయి చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ OHSS కూడా 0% OHSS ఫ్రీ క్లినిక్ మనది. అంటే మనకు ఒక్క కేసు కూడా అది అవ్వలేదు. అండ్ మీ అండం తీసిన తర్వాత ఎట్లా ఉంది మీకు బాడీలో అనేది చూసుకొని ఆ వాటర్ ని తీసేయాలా లేదా అది రాకుండానే మనం ముందే ప్రికాషనరీ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ కూడా ఇస్తాం. సో OHSS అంటే అది ఒక ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్ అన్నమాట ఈ పికప్ లో. సో మనది అయితే ఇప్పటి వరకు 0% OHSS ఫ్రీ క్లినిక్ అండి మనది. సో మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ IVF అండ్ మీకు చాలా మంచి ఎవ్రీథింగ్ అన్ని అనుకూలంగా ఉన్నాయి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై ఫర్ హీరా ఫర్టిలిటీ. ఎందుకు అంటే మన దగ్గర అడ్వాన్స్డ్ ఇంజెక్షన్సే కాదు, మనం ఏం చేయబోతున్నాం ఏంటి అనేది మనకి కౌన్సిలింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి మీకు నెక్స్ట్ ఏం ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాం, ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షనా, పొట్టకి తీసుకునే ఇంజెక్షనా ఏంటి అనేది ముందే చెప్పి మీకు ఎటువంటి భయం లేకుండా. అండ్ మనము ఈ 10 days తర్వాత ఏదైతే ఎగ్ పికప్ చేస్తామో అది కూడా ఎగ్జాక్ట్లీ 15 minutes ప్రొసీజర్. అది కూడా ఎనస్థీషియాలో ఉంటుంది. అంటే మీకు ఆ మత్తులో తెలియని కూడా తెలియదు, మనము అంత లోపలే మనం ఆ ఎగ్స్ అన్ని పికప్ చేసుకొని స్టోర్ చేసేసి అండ్ కణాలతో కలిపినాక ఒక 5 days కి మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అనేది తెలుస్తుంది. సో అర్థమైంది కదా, IVF ఇస్ నాట్ ఎట్ ఆల్ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్.